ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుడు దీవించబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు? పరాయి వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. ఫిలిస్తీన్లు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో దేవుడు ఏం చేస్తారంటే, మానోహు అనే వ్యక్తికి తన భార్య గొడ్రాలు, పిల్లలు లేరు. దేవుడు ఒక రోజు తన దూతను పంపించి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే ఆమెకేమని చెప్పింది దేవదూత, నువ్వు ద్రాక్షారసం కానీ మద్యమైనా కానీ నువ్వు తాగకూడదు. ఈ యొక్క కుమారుడు, నీకు పుట్టబోయే కుమారుడు నాజీరు చేయబడ్డవాడు, దేవునికి నాజీరు చేయబడినాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆ యొక్క కుమారుడిని ఏం చేయాలి? తల వెంట్రుకలు కూడా నువ్వు తీసివేయకూడదు, అలాగే ఉంచాలి, దేవుడికి నాజీరు చేయబడ్డాడు అని దేవదూత ఆ యొక్క మానవ భార్యకి చెప్పింది. దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే ఏమవుతున్నది? వాడు పెరిగి 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 పెద్దవాడైన తర్వాత ఇలాగా యవనస్తుడు అవుతాడు. ఒక రోజున ఆ ఫిలిస్తీన్ల పట్టణమైన తిమ్నాత్ పట్టణానికి వెళ్తాడు. వెళ్ళిన వాడు చూచాడు. చూడమంటే దేంతో చూస్తాం మనము? దేంతో చూస్తాము? కన్నులతో చూస్తున్నాం. దేవుడు కూడా మనం చూస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వాళ్ళని దృష్టి పెడతాడు? ఎవరైతే జాగ్రత్తగా వింటారో, ఎవరైతే ఆయన మాటలని విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు దృష్టిగా చూస్తూ ఉంటాడు. ఈయనేం చేశాడు? తిమ్నాతుకు పోయి అక్కడ ఒక యవనస్తురాలు చూచి ఆమె చాలా అందంగా ఉన్నది. చూసి వెంటనే ఏం చేశాడు? ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాస్తవంగా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు. చూడండి, శత్రువులతో సహవాసం. దేవుని సేవకులు ఏదైతే చేయొద్దు అంటారో అదే చేస్తూ ఉంటాం మనం. చూడండి, ఈడు అదే చేస్తున్నాడు, సంస్థను అదే చేస్తున్నాడు. సో కాబట్టి ఏమైందంటే, తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సంస్థను వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అన్నాడు. అంటే ఎవరు అంటే ఆ ఫిలిస్తీన్ల చెందినటువంటి అమ్మాయి అంటారే, వాళ్ళు మనకు శత్రువులు కదా, వాళ్ళు ఎలాగా పెళ్లి చేసుకుంటాం? వద్దయ్యా అంటే వాడు మాట వింటలేదు. సంస్థ నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, వాళ్ళు అన్యులు, మనకు శత్రువులు, వాళ్ళతో మన వివాహము చేసుకోకూడదు. మన ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది చక్కని అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళలో ఒకటి పెళ్లి చేసుకోయ్యా అంటే ఆయన మాట వినడం లేదు. తండ్రి మాట వినడం లేదు, తల్లి మాట వినడం లేదు. సరే ఏం చేస్తావు? తల్లిదండ్రులు తీసుకొని ఆ తిమ్నాత్కు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి యొక్క యవనస్తురాలు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. వెళ్తా ఉంటే దారిలో ముందేమో సంసోన్ యొక్క తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు, వెనకాల సంసోన్ వస్తున్నాడు. ఇస్తూ ఉంటే సింహం ఎదురు వచ్చింది. సింహం అటాక్ చేస్తే అప్పుడేమైంది? ఆ యొక్క సంసోను మీదకి దేవుడి ఆత్మ దిగి వచ్చింది. దాన్ని ఎలా చేశాడంటే, గొర్రెపిల్లని కనుక చీలుస్తా చూడు, గొర్రెపిల్లని మనకు భయమా? పుట్టిన గొర్రెపిల్లంటే భయమా? ఏ భయం ఉండదు. అలాగా సింహము ఆ యొక్క సంసోను దృష్టిలో అలాగున్నది. పట్టుకొని రెండుగా చీల్చి పడేసేసాడు సింహాన్ని. చూడండి, అప్పుడు అనుకున్నాడు చీల్చి పడేశాడు, చంపేశాడు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళే ముందెళ్తా ఉన్నారు, తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదు. ఇక అప్పుడు అనుకుంటాడు, అమ్మ నాలో ఇంత బలం ఉందా, ఇంత శక్తి ఉందా అనుకుంటున్నాడు. చూడండి, ఎవరి ద్వారాగా ఆ పని చేయగలిగాడు? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ. నీలో కూడా దేవుడు అనేక గొప్ప గొప్ప తలాంతులు ఇస్తాడు. నువ్వు వాటిని తెలుసుకోవాలి. దేవుడు నాకు ఈ తలాంతులు ఇచ్చాడు, దేవుని ఆత్మ నడిపిస్తున్నది. అలాగా దేవుడితో సహవాసం ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ తలాంతులను నువ్వు గ్రహిస్తావు. అప్పుడు అనుకున్నాడు, ఈ సింహాన్ని చీల్చి చంపేశాను, ఆఫ్టర్ ఆల్ మనిషి ఎంతటి వాడు నేను చంపేస్తానని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. సరే, అలాగా ఆ యొక్క సంసోను తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఇశ్రాయేలా కాదు, ఎవరు వాళ్ళు? ఫిలిస్తీన్లు. ఏదైతే ఏమైంది, చివరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, పెళ్ళినవ్వడానికి ఒప్పుకున్నారు.
సరే పలానా రోజు పెళ్లి చేద్దాం అనుకున్నారు. సరే ఏమైందంటే ఆ, ఇక మాట్లాడుకొని పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. మనం మాట్లాడుకుంటాం కదా, ఒక 10 రోజులు 20 రోజులు టైం ఇస్తాం కదా. అలాగా వాళ్ళు మాట్లాడుకొని ఇక తిరిగి వచ్చేసారు ఇంటికి. పలానా రోజు అని పెళ్లి అనుకున్నారు. సరే ఆ రోజు మళ్ళా సంసోను తన భార్యని, అంటే అక్కడ వాళ్ళ దేశంలో వివాహం జరుగుతుంది, ఫిలిస్తీ పెళ్లి కుమార్తె ఇంట్లో వివాహం జరుగుతుంది. వెళ్తా ఉంటే ఆ రోజు సింహాన్ని చంపి పడేశాడు కదా. ఆ సింహము చంపేస్తే ఆ కళే బలంలో ఏమన్నా తేనె తొట్టి ఉన్నది. ఆ తేనె తొట్టి తీసుకొని, అరే భలేగుందని ఆ తేనె తొట్టి తీసుకొని ఆ తింటూ తింటూ తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. సరే అలాగా వాళ్ళు ఆ యొక్క వివాహానికి హాజరయ్యారు. వివాహము వాళ్ళ సాంప్రదాయ ప్రకారం 7 రోజులు జరుగుతుంది. ఎన్ని రోజులు? 7 రోజులు. ఆ విందు జరిగేటప్పుడు ఏమైందంటే, మరి పెళ్లి కొడుకుకి స్నేహితులకు 30 మంది స్నేహితులు ఇచ్చాడు వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా. సరే జరుగుతా ఉన్నది. అలాగా 7వ రోజు వచ్చేసరికి ఆ ప్రారంభం రోజు ఏమన్నాడంటే సంసోను, నేను మీకు ఒక విప్పుడు కథ వేస్తాను అని అన్నాడు. చెప్పండి, అది కనుక మీరు గెలిస్తే నేను 30 మరి సన్నని నార వస్త్రాన్ని ఎక్కిస్తానన్నాడు. ఒకవేళ నేను గెలిస్తే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సన్నని నార వస్త్ర బట్టలు నాకు ప్రజెంటేషన్గా చేయాలని అన్నాడు. అప్పుడు సరే చెప్పండి అని అంటే అప్పుడు ఒక విప్పుడు కథ వేస్తారు. చూడండి, అక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే న్యాయాధిపతులు 13:14 చదవండి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిని దానిలో నుండి తిండి వచ్చెను అనెను. సో చూడండి, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను. చెప్పండి, దానికి అర్థం ఏంటో చెప్పండి అంటే